కష్టం మనది, సుఖం వాళ్ళది. అది ఎట్లా దీని మీద ఒక్క తాటి మీదకి రావాల్సిన అవసరం ఉన్నది. బీజేపీ ఇప్పుడు నరేష్ గారు ఇక్కడ మాట్లాడారు, కొద్దిగా మాట్లాడే అవకాశం మాకు కూడా ఇవ్వాలి. ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఏమంటారంటే ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు ఆత్మగౌరవ సమస్య ఏ ఛానల్లో ముందుకు రాలా 99 ఛానల్ ముందు వచ్చిన మీ యాజమాన్యానికి అభినందనలు చెప్పాలి. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఈ సీట్లు 130 నుంచి ఇంకా మహా పెరిగితే అసలు 36% రావాలని చెప్పి జీడీపీలో మావటం ఉందని పోరాడుతున్నారు. 25 సంవత్సరాలు కంటిన్యూ చేయాలి, ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ చేయాలని రేవంత్ రెడ్డి గారు కోరుతున్నారు. నెక్స్ట్ మీటింగ్ హైదరాబాద్లో అంటున్నారు. ఇది ఇంత ఒకటొకటి కొద్దిగా అంటుకొని ధారాళంగా వ్యాపించే అవకాశం ఉంది. అయితే ఒక్క నిమిషం చంద్ర శ్రీనివాస్ గారు, ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడదాం. తెలంగాణలో ఇరు పార్టీలు కలిసి వెళ్ళాయి ఆ మీటింగ్కి. అవును. ఆంధ్రప్రదేశ్లో మరి ఎందుకని వైఎస్ఆర్సీపీ ఎందుకు స్టాండ్ తమ స్టాండ్ ఎందుకు చెప్పలేదు? అదేవిధంగా మరి దేశ రాజకీయాల వైపు చూస్తున్న పవన్ కళ్యాణ్ గారి స్టాండ్ ఏంటి? ఇప్పుడు అదే సమస్య. ఇక్కడ ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళలేదని చెప్పాల్సింది లెటర్ రాశారంటున్నారు. ఇకపోతే మేము వేరే కూటమిలో ఉన్నాం కాబట్టి మేము వెళ్ళలేదు అని చెప్పేసి అటు పల్లా శ్రీనివాస్ మేము రాలేకపోతున్నాం అని చెప్పారు. ఇటు జనసేన కూడా వచ్చినట్టుగా హాజరైందన్నప్పుడు మీరు రావన్నారు. ఇక్కడ ఇప్పుడు సరైన వేదిక వచ్చినప్పుడు చెప్తామని చెప్పి జనసేన కూడా చెప్తుంది. వెయిట్ చేయాలా? వెయిట్ చేయాలి. తొందర ఎందుకు? కాంగ్రెస్ ఇప్పుడు దీనికి కారణం ఏంటంటే ఈ పరిస్థితి ఒక్క జనసేన సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇప్పుడు స్టాండ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా, అన్ని పార్టీలు సిపిఎం సమాధానం చెప్పాలా, దక్షిణ భారతదేశం చిన్న చూపు చూస్తున్న భావన మీరు కలగజేయాలి. ఆ కలగజేయాలి, ఆ భావనతో అడగాలి. ఇప్పుడు ఏమంటే ఉత్తరాదిని గౌరవిస్తాం, దక్షిణాది హక్కులు కనుక భంగం కలిగితే మేము చూస్తా ఊరుకోమన్నారు. అంబేద్కర్ గారు చెప్పింది సమాజంలో ఫలాలు అందరికీ అనుభవించాలని. రాజ్యాంగం 2 సంవత్సరాలు 11 నెలల 18 రోజులు రాసినప్పుడు అంబేద్కర్ గారు చెప్పారు. దాని అడుగుజాడలో ముందుకెళ్ళాలి. దీంట్లో స్టాలిన్ గారు ఇక్కడ హిందీని మా మీద ఎందుకు రుద్దుతారని చెప్పి ఆయన ప్రాంతీయ దాంతో ఆయన పార్టీ లబ్ధి చేకూరటానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పిలిచారు. 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 3 రాష్ట్రాలు వచ్చారు, 14 పార్టీలు వచ్చారు. కాదంట్లా నెక్స్ట్ హైదరాబాద్లో మీటింగ్ పెట్టండి. హక్కుల కోసం పోరాడడం తప్పలేదు. ఇంకా బీజేపీ ఇంకా స్టాండ్ తీసుకోవాలా అంటే వాళ్ళే కదా ఇదంతా చేయాల్సింది కేంద్రంలో ఉంది కాబట్టి పెంచితే కనుక స్టాండ్ ఏంటనేది తొందరలోనే చెప్తారు.